రాయలసీమ పులగం స్ప్రౌట్స్ కిచిడి. స్ప్రౌట్స్తో హెల్దీగా కిచిడి చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. కుక్కర్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అది చిటపటలాడుతుండగా 1 స్పూన్ మిరియాలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించండి. ఇప్పుడు 1 ఉల్లిపాయ తరుగును వేసి దోరగా వేయించండి. ఇందులోనే 4-5 పచ్చిమిరపకాయ ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, లేదా మీ కారానికి తగ్గట్టుగా మిరపకాయలను వేసుకోండి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి వేయించితే తొందరగా ఉల్లిపాయలు వేగుతాయి. ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసి ఒకసారి కలపండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేపండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోని వేసుకోండి. ఇది కొద్దిగా మగ్గేంత వరకు ఉడికించండి, ఎక్కువ ఉడకనవసరం లేదండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న 2 కప్పుల బియ్యాన్ని వేసి బాగా కలపండి. అలాగే 2 కప్పుల మొలకెత్తిన పెసలను కూడా వేసుకొని బాగా తిప్పండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఇందులో తగినంత నీళ్ళు, అంటే సుమారుగా 6 కప్పుల నీళ్ళు. మనం 2 కప్పుల బియ్యము 2 కప్పుల పెసలు తీసుకున్నాం కాబట్టి 6 కప్పుల నీళ్ళు పోసుకొని బాగా కలిపి మూత పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి. మొలకెత్తిన పెసల్లో వైటమిన్ సి అండ్ మినరల్స్తో పాటు ఫైబర్ అండ్ ప్రోటీన్ అధిక మోతాదులో లభిస్తుంది. మరి ముఖ్యంగా పెసలు ఎండాకాలంలో శరీరానికి చలవ చేస్తుంది. కిచిడి ఎండాకాలం చాలా మంచిది. మీరు అల్లం వెల్లుల్లిని స్కిప్ చేయొచ్చు. కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా నెయ్యితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో పల్లీల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ అమోఘంగా ఉంటుంది. అలాగే పెరుగుతో కానీ రాయితోతో కానీ తినొచ్చు. రాయలసీమ పులగం ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీరు ట్రై చేసి కమెంట్ పెట్టండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.